హనీమూన్కి వెళ్ళి 3 రోజులకే తిరిగి వచ్చావు. నేను ఎక్కడికి వెళ్ళినా 3 రోజుల కంటే ఎక్కువ ఉండనని నీకు తెలుసు కదరా. ఎందుకు ఎక్కడికి వెళ్ళావు? గోవా అని చెప్పి కాశీకి తీసుకెళ్లారు. అదేంట్రా? మొదటిసారి కలిసి వెళ్తున్నాం కదరా, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందని చెప్పి దర్శనం మాత్రం బాగా జరిగిందిరా కదా. అదొక్కటే బాగా జరిగింది. ఏమై బాలు బావునా? నమస్తే అంకుల్. నా సొంత భార్య. అమ్మా నీ పేరు సుపరిచిత కదూ? అవును అంకుల్. అరే మీరు పెళ్లికి రాకపోయినా భలే గుర్తు పెట్టుకున్నారు అంకుల్. గుర్తు పెట్టుకోవడం ఏమిటయా? ఈ అమ్మాయి ఫోటోని మీరు నాకు ఇచ్చారు, నేను వీడికిచ్చాను. గోపియే మా మ్యారేజ్ ఫిక్స్ చేసింది. మీరు నాకు చేసిన ద్రోహాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. నీకు కూడా ఇంత మంచి బుద్ధులున్నాయా బాబు? అంటే నా పెళ్లి ఫిక్స్ అయింది కదా, అందుకే ఆ ఫోటో ఇటు షిఫ్ట్ చేశాను. ఏంట్రా నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? పెళ్లి ఫిక్స్ అవడం ఏంటి బాబు, ఎల్లుండే పెళ్లి. నాకు ఒక ముక్క కూడా చెప్పలేదేంట్రా. అంటే నువ్వు హనీమూన్ లో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకులేని. మీరు డిస్టర్బ్ చేసేంత ఏం జరగలేదులేండి. రై నీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏంటిది? తాళి కట్టే వరకు పరాయి వాడి భార్యను కన్నెత్తి కూడా చూడకూడదు. ఏమి జీవిత సత్యాన్ని వల్లించితివిరా, పరంతు దేవుళ్ళకే తెలియని దేవరహస్యాన్ని నేర్పితివి కదరా. ఇంకో విషయం చెప్తాను, పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని తీసుకెళ్ళాలి, అంతేగాని క్లాస్మేట్స్ ని స్నేహితుల్ని తీసుకెళ్ళకూడదు. నాకే అర్థం కాలేదు, నీకేం అర్థమైందా? మీకేది అర్థమైందని పదండి మళ్ళీ రామేశ్వరానికి వెళ్దాం. మహాపుణ్యక్షేత్రం. అస్కావా దిన్ తిరత్తే తరరిరత్తే తరరిరత్తే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా అందని అందం అస్కావా